హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇడ్లీ పిండితోని కేక్ స్టైల్లో మినపట్టు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: ఇడ్లీ పిండి ఒక పెద్ద గిన్నె సైజు తీసుకోండి, అంటే మీడియం సైజు. ఒక 5-6 స్పూన్లు ఆయిల్ తీసుకోండి. ఉప్పు మన టేస్ట్కు తగ్గట్టు. ఇప్పుడు మనం ఉప్పుని ఈ ఇడ్లీ పిండిలో వేసుకోవాలి. మనం ఇంట్లో మనకి ఇడ్లీ పిండి ఎలాగో ఉంటుంది కదా, ఆ ఇడ్లీ పిండిని చక్కగా ఇలా ఒక మీడియం సైజు గిన్నెలో తీసుకొని మనం ఉప్పంతా బాగా కలిసేలాగా దీంట్లో కలుపుకోవాలి. మరి వదులుగా ఉండకూడదు, మరి గట్టిగా ఉండకూడదు. ఇలా మనకి ఇడ్లీ బ్యాటర్లో ఉండాలి. ఒక మందపాటి గిన్నె తీసుకొని ఒక గ్లాసు వాటర్ వేసుకొని ఈ గ్లాస్ చుట్టూ కూడా ఆయిల్ వేసుకోవాలి. మనం ఇప్పుడు కేక్ మోడల్లో ఈ మినపట్టుని వేసుకుంటున్నాం. ఆవిరితో పాటు చక్కగా ఆయిల్తో పాటు ఇది గిన్నెలో కేక్ మోడల్లో ఉడుకుతూ ఉంటుంది మనకి. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకున్నాం కదా, ఈ గ్లాస్ చుట్టూ కూడా సెంటర్లో ఈ గ్లాస్ని పెట్టండి. ఈ బౌల్లో గ్లాసుని పెట్టిన తర్వాత ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ మినపట్టుని చుట్టూతో కూడా మనం మొత్తం ఈ మినపిండిని మొత్తం కూడా వేసుకోవాలి. చూసారు కదా, ఇది చక్కగా పొంగి మనకి కేక్ లాగా వస్తుంది. ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలి. చూసారు కదా, ఇది చక్కగా ఈ గ్లాసులో వాటర్ అంతా కూడా ఇలా మనకి మరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు దీన్ని చక్కగా ఎర్రగా కాలే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి ఒక 5 మినిట్స్ తర్వాత మెల్లగా ఈ గ్లాసుని ఈ కాలుతూ ఉంటుంది, జాగ్రత్తగా ఈ గ్లాసుని తీయండి. చూసారు కదా, ఇప్పుడు మనకి ఇది గ్లాసు తీసిన తర్వాత ఇలా మనకు చక్కగా కేక్ స్టైల్లో ఈ ఇడ్లీ మినపట్టు మనకి రెడీ అయిపోయింది. దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని మీకు ఇష్టమైన మోడల్లో కట్ చేసుకొని దీన్ని సర్వ్ చేసుకోండి. చూసారు కదా, చక్కగా మనకి గట్టి పీస్తోని సేమ్ మనకి కేక్ ఎలా ఉంటుందో అలాగే వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఇడ్లీ చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ మీకు ఇష్టమైన ఏ చట్నీతోనైనా చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి.